కర్ణాటక కాంగ్రెస్లో పరిస్థితి, పర్టికులర్గా మహిళా కాంగ్రెస్ నేతల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పడానికి తాజాగా జరిగినటువంటి ఒక ఉదంతమే నిదర్శనంగా చెప్పుకోవాలి. చిక్మంగళూరు జిల్లాలో ఒక మహిళా కాంగ్రెస్ నాయకురాలు, ఆమె పేరు చేతన, స్టేట్ ఉమెన్ సెక్రటరీ కూడా, ఏదో చిన్న కార్యకర్త కూడా కాదు, ఆమె స్టేట్ ఉమెన్ సెక్రటరీ. ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఒక లేఖ రాశారు. చాలా పెద్ద లెటర్ రాశారు. ఆ లేఖ యొక్క సారాంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకే చెందినటువంటి ఒక లీడర్, అతని పేరేంటంటే రహిల్ షరీఫ్. ఈ రహిల్ షరీఫ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో పాటు తన ఇంటికి వచ్చి తనపైన, తన భర్తపై కూడా భౌతికంగా దాడి చేశాడు, మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోయాడు అని చెప్పి ఆమె ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆమె కొట్టేసి అతను వెళ్ళిపోయాడు. తర్వాత విదేశాలకు పారిపోయేటువంటి ప్రయత్నం చేశాడు. నేపాల్కి అతను పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ మేము అతన్ని అజ్మీర్లో పట్టుకున్నాం అని చెప్పి పోలీసులు చెబుతున్నారు. అరెస్ట్ అయితే చేశారు, కానీ పోలీసులు చేస్తున్నటువంటి విచారణ పైన నాకు నమ్మకం లేదు అని చెప్పి ఈ మహిళా నాయకురాలు చేతన డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి ఒక లేఖ రాశారు. ఇంత చిన్న ఉదంతానికి సంబంధించి ఎందుకు ఆమె అక్కడ లేఖ రాశారు? ఒక స్టేట్ ఉమెన్ సెక్రటరీ, తమ పార్టీకి చెందినటువంటి నాయకుడు, ఏదో ప్రతిపక్ష పార్టీ కాదు, కాంగ్రెస్ లీడర్ అతను కూడా, షరీఫ్. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి లేఖ రాయాల్సి వచ్చిందంటే, ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఈ కంప్లైంట్ చేస్తే పట్టించుకోరు. అతనికి రాజకీయ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, తప్పించుకుని తిరుగుతున్నాడు. అరెస్ట్ అయితే చేశారు, కానీ ఇన్వెస్టిగేషన్ సజావుగా నిష్పక్షపాతంగా జరగడం లేదు, బయాస్డ్గా జరుగుతోంది. అతని నుంచి, షరీఫ్ నుంచి నాకు, అంటే ఆ మహిళకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది. కాబట్టి దయచేసి మా కుటుంబానికి రక్షణ కల్పించండి అని చెప్పి ఆ స్టేట్ పోలీసుని కాకుండా, ఆ స్టేట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డిప్యూటీ సీఎంలు, ముఖ్యమంత్రులు కాకుండా డైరెక్ట్గా నేరుగా ప్రధానమంత్రికి ఆమె ఫిర్యాదు చేశారు, లేఖ రాశారంటే అక్కడ వ్యవస్థ, యంత్రాంగం ఏ విధంగా ఉంది అంటే, ఒక మహిళా నాయకురాలికి, ఒక స్టేట్ ఉమెన్ సెక్రటరీకి రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితిలో అక్కడ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఉన్నదా? నిజంగా అదే పరిస్థితి ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇంత చిన్న విషయం కోసం, ఇంత చిన్న, అఫ్కోర్స్ వాళ్ళకి సంబంధించి అది పెద్ద విషయం కావచ్చు, వాళ్ళకి ప్రాణానికి ముప్పు ఉంది కాబట్టి అది వాళ్ళకి పెద్ద సమస్యలనే మనం భావించాలి. అంటే స్టేట్ లీడర్షిప్ ఎవరు కూడా పట్టించుకోవరు, ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోరనేటువంటి ఉద్దేశంతోనే ఆమె డైరెక్ట్గా ప్రధాని మోదీకి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. మరి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా, ఎవరైనా పంపిస్తారా, ఎవరికైనా ఫోన్ కాల్ చేస్తారనేది చూడాలి. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏం జరుగుతుంది కర్ణాటకలో?